స్టార్ట్ చేద్దామా? క్యాపిటల్ గెయిన్స్ ఆల్రెడీ ఇంట్రో అయిపోయింది. సెక్షన్ 45 ఈజ్ అ ఛార్జింగ్ సెక్షన్. ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ హెడ్ ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి అప్లై అవుతుంది అంటే ఈ హెడ్లోకి ఏ ఇన్కమ్స్ వస్తాయి, ఈ హెడ్కి సంబంధించిన రూల్స్ అప్లై అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఈ హెడ్ అప్లై కాదు. ఏంటి ఆ కండిషన్స్? సార్, మీ క్యాపిటల్ గెయిన్లో హెడ్లోకి రావాలి అంటే మీరు సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్. ఫస్ట్ కండిషన్, ఇట్ షుడ్ బి ఏ క్యాపిటల్ అసెట్. ఇది క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. సెకండ్ వన్, అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్యాపిటల్ అసెట్ అయితే సరిపోతుందా? ట్రాన్స్ఫర్ కూడా కావాలి. అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వాలి? డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. అది గెయిన్ అయి ఉండాలి అండ్ లాస్ అయితే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి ఎగ్జామ్షన్స్. ఫస్ట్, ఇక్కడ నేను రాసిన ప్రతి పాయింట్కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి సార్? సార్, క్యాపిటల్ అసెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ఎక్సెప్షన్ తెలుసుకోవాలి. ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ఎక్సెప్షన్. ఈవెన్ దో ఆ డెఫినేషన్లో కవర్ అయినా నేను ఎక్సెప్షన్ చెప్తాను కదా, దాంట్లో కవర్ అయితే అది ట్రాన్స్ఫర్ కింద తీసుకోము. ప్రీవియస్ ఇయర్లో ఉంటేనే క్యాపిటల్ గెయిన్ కట్టాలి, ఏ ప్రీవియస్ ఇయర్ ఆ ప్రీవియస్లో కట్టాలి అనేది రూలు. దానికి కూడా ఎక్సెప్షన్ ఉంది. అంటే వేరే ఈ ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ జరిగిద్ది, కానీ నేను ఇయర్ కట్టను, ఎప్పుడో కడతాను. ఎక్సెప్షన్స్ చిన్నది, ఊరికే కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కన్వర్టెడ్ మై పర్సనల్ బిల్డింగ్ ఇంటూ ఆఫీస్. అంటే పర్సనల్ క్యాపిటల్ అసెట్, అప్పటి వరకు పర్సనల్గా యూజ్ చేసుకున్న క్యాపిటల్ అసెట్ని నేను బిజినెస్ కింద క్లోజింగ్ స్టాక్ కింద తీసుకెళ్ళిపోయా. సేమ్ క్యాపిటల్ అసెట్ లాగా తీసుకెళ్తే నో ప్రాబ్లం, కానీ నేను క్లోజింగ్ స్టాక్ కింద తీసుకెళ్ళా. ఇప్పుడు స్టాక్ సేల్ చేస్తే నాకు పీజీబీపీ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అంతకుముందు ఏం చేశారు, ఎక్కడ పాతదంతా కన్సిడర్ చేసి మొత్తం పీజీబీపీ కింద చేయమన్నారు. నో, ఇక్కడ కొంత క్యాపిటల్ గెయిన్ ఉంది, కొంత పీజీబీపీ. ఎప్పటి వరకు అయితే కన్వర్ట్ చేస్తున్నావో అక్కడ వరకు క్యాపిటల్ గెయిన్, కన్వర్ట్ చేసిన దగ్గర నుంచి స్టాక్ సేల్ చేయ వరకు పీజీబీపీ. గవర్నమెంట్ అది చెప్పి వదిలేసింది. తర్వాత గవర్నమెంట్కి తెలిసింది ఏంటంటే ఇదే ఆటో రేస్ స్టార్ట్ అయినా. Recording in progress. ఓకేనమ్మా. Recording stopped. ఓకే, Recording in progress. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ కన్వర్షన్ వరకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది, అక్కడ నుంచి క్లోజింగ్ స్టాక్ సేల్ చేసే వరకు పీజీపీ వస్తుంది. జస్ట్ లింక్ చేయడానికి మళ్ళీ డీటెయిల్ వస్తుంది ఇది. అంటే
మనం లింక్ చేసుకోవడానికి. అంటే దీనికి ఎక్సెప్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక క్యాపిటల్ అసెట్ని కొంతకాలం క్యారీ చేసి దీన్ని సేల్ చేయకుండా నేను కన్వర్ట్ చేశాను. ఎలా కన్వర్ట్ చేశారు సార్ మీరు? క్లోజింగ్ స్టాక్ కింద కన్వర్ట్ చేశాను. క్లోజింగ్ స్టాక్ కింద కన్వర్ట్ చేశాను. ఈ క్లోజింగ్ స్టాక్ కన్వర్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత వరకు నేను ఇక్కడ సేల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాను? ఒక ఎగ్జాంపుల్కి 2019 నుంచి హోల్డ్ చేస్తున్నాను. 1st April 2019. ఎప్పుడు కన్వర్ట్ చేశాను? ఊరికే ఎగ్జాంపుల్కి ఒక 6th July 2022. ఎప్పుడు సేల్ చేశాను సార్? ఎప్పుడు సేల్ చేశానని తర్వాత చూద్దాం. సార్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ పర్టికులర్ డేట్ వరకు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ గెయిన్. సార్ అదేంటి, నేను సేల్ చేయలేదు కదా, కన్వర్ట్ చేశాను కదా. కన్వర్షన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. అంటే ఏ ఇయర్లో ట్రాన్స్ఫర్ జరిగింది? 2022-23లో జరిగింది. ట్రాన్స్ఫర్ జరిగింది కానీ క్యాపిటల్ గెయిన్ కట్టాలా? నో. మరి క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కట్టాలి సార్? ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ఎక్సెప్షన్. ఇక్కడ జనరల్ రూల్ ఏం చెప్పుకుంటున్నాం? ట్రాన్స్ఫర్ జరిగితే ఏ ఇయర్ అయితే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలంటున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. ఇలాంటివి ఒక 10 ఉంటాయి. 10 నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు ఫైనల్లో. ఇంటర్లో అంత ఫోకస్ చేయకపోవచ్చు ఎక్సెప్షన్స్. అంటే ఫైనల్లో నీకు ఫోకస్ చేసే డేట్ మీద ఎక్సెప్షన్స్ మీద. ఇంటర్లో ఎక్కడ ఫోకస్ చేస్తాడు? నీకు మెయిన్ రూల్ మీద. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫైనల్కి ఇంటర్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, ఇంటర్లోనేమో జనరల్ రూల్, క్యాపిటల్ గెయిన్లో జనరల్ రూల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫైనల్లోనేమో ఎక్సెప్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనం ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ చేయాలి. సార్ గెయిన్ అనేది మనకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి ఇక్కడ, సెక్షన్ 54, వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు యాజ్ యూజువల్ క్యాపిటల్ అసెట్ దగ్గర ఉన్నాం మనం. స్టార్ట్ చేద్దాం. ఇవి కండిషన్స్ చూసాం కదా. ఫస్ట్ క్యాపిటల్ అసెట్ అవ్వాలి అండ్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, ప్రీవియస్ ఇయర్ అవ్వాలి, గెయిన్ ఉండాలి, అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్, చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. వాచ్ ఎస్, కార్ ఎస్, బిల్డింగ్ ఎస్, అది అసెట్ అయితే చాలు, ఇట్ విల్ కమ్. ఎనీ కైండ్ ఆఫ్ అసెట్. తర్వాత ఎక్స్క్లూడ్ చేశాడు. సార్ ఎనీ కైండ్ అని మన కింద ఏదేదో చెప్పావు, ఏంటి? ఎనీ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎఫ్ఐఐ, యూలిప్ అండ్ ఎనీ రైట్స్ రిలేటెడ్ టు ఇండియన్ కంపెనీ, ఇవన్నీ కేసు లాస్ట్. ఈ కైండ్లో ఆ 3 కూడా వచ్చేస్తాయి. ఆ 3 గురించి మనం డీటెయిల్గా తర్వాత టాపిక్ ఉందాం. అవి వస్తాయని పర్టికులర్గా చెప్పక్కర్లేదు, ఎక్స్క్లూడ్లో లేదు కాబట్టి. కానీ వాటి మీద కేసు లాస్ జరిగినాయి కాబట్టి వోడాఫోన్ కేసులో ఇవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం. సార్ ఏవి ఎక్స్క్లూడ్ చేశాడు? వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3, 4. ఈ 4 వెరీ ఇంపార్టెంట్. స్టాక్ ఇన్ ట్రేడ్. వై స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్? Because again whatever we arise from the sale of stock in trade is taxable in PCBP head, not in capital gain. And that is one logic. And also logic, reason ki logic చెప్పుకుంటున్నాం. టెక్నికల్ గా చెప్పాలి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్, దట్స్ వై ఇట్ ఈజ్ నాట్ కమ్ అండర్ క్యాపిటల్ గెయిన్. అది ఎందుకు క్యాపిటల్ అసెట్ కాదు అనేది మనం చెప్పుకుంటున్నాం లాజిక్ యాక్చువల్లీ. బట్ ఎగ్జామ్లో అది రాయకూడదు, టెక్నికలీ రాయాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ క్యాపిటల్ అసెట్, నో వేర్ రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ వన్, మూవబుల్ పర్సనల్ అసెట్. సార్ మూవబుల్ పర్సనల్ అసెట్ అన్నాడు, మరి ఇమ్మూవబుల్ పర్సనల్ అసెట్ క్యాపిటల్ అసెట్. ఇమ్మూవబుల్ పర్సనల్ అసెట్లో ఏముంటాయి సార్? ఇమ్మూవబుల్ అంటే 2 ఉంటాయి, ల్యాండ్, బిల్డింగ్, థింగ్స్ అటాచ్డ్ టు ల్యాండ్. సార్ ఇవి పర్సనల్ అసెట్ అంటే నీ రెసిడెన్షియల్ బిల్డింగ్, ఇవన్నీ. అది ఎక్స్క్లూడ్ చేయలేదు కాబట్టి అది క్యాపిటల్ అసెట్. మరి ఏవి ఎక్స్క్లూడ్ చేశారు? మూవబుల్ పర్సనల్ అసెట్స్ అంటే ఏముంటాయి సార్? కారు, బైకు, జ్యువెలరీ, వాచ్, ఇవన్నీ. ఆ మూవబుల్ పర్సనల్ అసెట్స్లో కూడా ఇవి ఎక్స్క్లూడ్ చేశాడు, అంటే ఇవి క్యాపిటల్ అసెట్ అయిపోతాయంట. ఏంటి సార్? ఏఏ, పిఎస్, డీజే, ఎస్ఐ, వి, ఇవన్నీ. ఎందుకు సార్ ఇవే ఎక్స్క్లూడ్ చేశాడు? వీటిని ఎందుకు క్యాపిటల్ అసెట్ కింద తీసుకొచ్చాడు అంటే ఇవి అప్రిషియబుల్. రిమైనింగ్ మూవబుల్ పర్సనల్ అసెట్స్ అన్ని డిప్రిషియబుల్. సార్ అంత తెలివిగా యూజ్ చేశారు. దెన్ కమింగ్ టు ది పిక్చర్, జ్యువెలరీ. జ్యువెలరీ అంటే ఏంటి సార్? వెరీ సింపుల్ అమ్మ. జ్యువెలరీ అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. వాట్ ఈజ్ జ్యువెలరీ?
అది డీటెయిల్గా చూడాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి? సార్ అగ్రికల్చర్ ల్యాండ్ 2 టైప్స్, అర్బన్, రూరల్. మీకు ఇంటర్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనే చాప్టర్ వస్తుంది, ఇక్కడ కూడా డీటెయిల్గా చెప్తాం మనం వాట్ ఈజ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని. 2 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని, రూరల్, అర్బన్. సార్ రూరల్ అంటే విలేజెస్, దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. దేన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటాము సార్? అసలు దేన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటాము, దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఈ మున్సిపాలిటీ లిమిట్స్, ఆ మున్సిపాలిటీలో అలా ఆ ఏరియాలో 10,000 కంటే తక్కువ పాపులేషన్ ఉంది, అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని రూరలే. సార్ ఆ మున్సిపాలిటీలో ఆ ఏరియాలో పాపులేషన్ 10,000 నుంచి 1 lakh వరకు ఉంది, ఆ ఊర్లో అవి రూరల్ అవ్వవు. ఆ ఊరు బయట ఉన్న అవుతాయా? అవి కూడా అవ్వవు 2 kilometers వరకు. 2 kilometers తర్వాతవి రూరల్ అవుతాయి. ఊరిసా డెవలప్డ్, ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి దాన్ని రూరల్ కింద కన్సిడర్ చేయను నేను. కానీ చుట్టుపక్కల వాటిని కూడా రూరల్ కింద కన్సిడర్ చేయను, దానికంటే దూరంగా ఉండాలి, 2 kilometers అవే ఉండాలి. ఎగ్జాక్ట్లీ 2 kilometers ఉంటాయి, రూరల్ కింద వస్తుందా రాదా? 2 kilometers అవే బయట ఉండాలి. సార్ అదే ఆ పర్టికులర్ ప్లేస్ పాపులేషన్ 1 lakh to 10 lakhs అయితే ఎంత? 6 kilometers, షుడ్ బి 6 kilometers అవే. సార్ అదే ఆ పర్టికులర్ ప్లేస్ ఒక పాపులేషన్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే ఇట్ షుడ్ బి 8 kilometers అవే టు బికమ్ అ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇఫ్ ఇట్ ఈస్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే క్యాపిటల్ గెయిన్ ఉండదు, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్. దెన్ వేర్ ఇట్ ఈస్ టాక్సబుల్? ఇలాంటివి వస్తాయి ఫైనల్ లొకేషన్. ఇంటర్లో ఎక్కడి వరకే చెప్తాం, దట్ ఈస్ ద గెయిన్. మరి ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతుంది? నో, రూరల్ అగ్రికల్చర్ ల్యాండే సేల్ చేశారు, ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతుంది? నో వేర్ ఇట్ ఈస్ ట్యాక్స్బుల్. దట్ ఈస్ మ్యాజిక్. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్ చేస్తే వచ్చిన గెయిన్కి నోటీసులు ఇస్తున్నారు, మీరు ట్యాక్స్ పే చేయాలి అది ఇది అని. ఎందుకు? ట్యాక్స్ వేయలేదానికి ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? దిస్ ఈజ్ సబ్జెక్ట్. మీరేం చెప్పారు సార్? ఇదంతా ఇంటర్లోదే, మళ్ళీ చెప్పాను ఏంటి, ఒక ప్లేస్ 10,000 కంటే బిలో పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రూరల్ ఏరియా సార్. ఆ ఊర్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్స్, దట్ ఈస్ నాట్ క్యాపిటలైజ్డ్. సార్ ఒకవేళ ఆ పర్టికులర్ ప్లేస్లో పాపులేషన్ 10,000 to 1 lakh అనుకో, 2 kilometers అవే ఉండాలి రూరల్ అనిపించుకోవాలంటే. 2 kilometers లోపు ఉంటే అర్బన్ అది. సార్ ఒకవేళ ఆ పాపులేషన్ 1 lakh to 10 lakhs అయితే 6 kilometers అవే ఉండాలి. ఒకవేళ అక్కడ పాపులేషన్ 10 lakhs అవే అయితే 8 kilometers అవే ఉండాలి. దిస్ ఈస్ ద డెఫినేషన్. ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ ఇది ఒక ఊరు, ఈ పర్టికులర్ ఊర్లో ఒక 20,000 పాపులేషన్ ఉన్నారు, ఓకేనా? సమ్వేర్ హియర్ 2 kilometers తర్వాత ఒక ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటామా, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటామా? రివర్స్ చెప్తున్నాం. సో స్టూడెంట్స్ విల్ కన్ఫ్యూజ్ హియర్. అప్ టు 2 kilometers ఈజ్ అర్బన్, దట్ ఈస్ అ డెవలప్డ్ సిటీ, రైట్? సిటీలో ఉంటే అర్బన్, సిటీ బయట ఉంటే రూరల్. చూసారా స్టూడెంట్? నేను పర్లేదమ్మా, మంచి పాయింట్ రైజ్ అండి. చాలామంది స్టూడెంట్స్ అది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే పాయింట్ చెప్పినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగినప్పుడు కరెక్ట్గా రివర్స్ చెప్తారు ఆన్సర్. సిటీ లోపల ఉంటే అర్బన్, సిటీ బయట ఉంటే రూరల్. ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేశానంటే, చెప్పడం మనం 2 kilometers అవే ఉండాలి, ఎలాగే ఉంటే ఏంటి, అర్బనా రూరలా? రూరల్ చెప్పుకునేది రూరల్ గురించి. విత్ ఇన్ ఉంటే అర్బన్. ఇప్పుడు మన డెఫినేషన్ చెప్పేది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి బయట ఉండాలి అని చెప్తాడు. ఇదే డెఫినేషన్ నాకు ఎట్లా కావాలంటే, అర్బన్ అవ్వాలంటే ఏంటో చెప్పాలి మీరు. ఇక్కడే రాసేద్దాం మా, ఏంటి అర్బన్ అవ్వాలంటే నాకు డెఫినేషన్ ఏంటో చెప్పండి. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే నాకు డెఫినేషన్ చెప్పండి. పాపులేషన్ 10,000 to 1 lakh ఉంటే అప్ టు 2 kilometers ఆ సిటీలో కానీ
ఆ సిటీ బయట నుంచి ఆ మున్సిపాలిటీ నుంచి 2 కిలోమీటర్స్లో ఉన్నాయన్నీ కూడా అర్బన్ అవుతాయి. క్యాపిటల్ గెయిన్ వస్తుంది. పాపులేషన్ 1 lakhs to 10 lakhs అయితే అప్ టు 6 కిలోమీటర్స్ అర్బన్. సార్ పాపులేషన్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే అప్ టు, ఎందుకు ఇది రాపిస్తానంటే నేను, మనం క్వశ్చన్ చేసేది క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా అని. అక్కడ డెఫినేషన్ ఏమో రాదు, ఎక్కడ క్యాపిటల్ గెయిన్ రాదు అని చెప్తున్నాడు. రెండుగా ఐడియా ఉండాలి. ఇది వస్తుందా రాదా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఎక్కడ రాసుకోండమ్మా, లేకపోతే మీరు చూడకుండా రాయండి బుక్ వచ్చిన తర్వాత. ఇవాళ ఈవినింగ్ రేపు క్లాస్కి వచ్చేస్తుంది, రాయాలి అక్కడ. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ పాయింట్. విత్ ఇన్ ఉంటేనేమో వాళ్ళు రూరల్ అంటున్నారు, బికాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రూరల్ కదా అని చెప్పేసి. విత్ ఇన్ ఉంటే అర్బన్, అది అవుట్ సైడ్ ఉంటే రూరల్. సరే, కంటిన్యూ విత్ ద డౌట్. ఆ డౌట్ అలా పెట్టాను, అడుగుతాను. సరే, ఇంకొక డౌట్ వచ్చింది. సార్ ఈ పర్టికులర్ ప్లేస్ ఒక పాపులేషన్ 1,50,000. ఇక్కడ నుంచి ఇక్కడెక్కడో ల్యాండ్ ఉంది, ఓకేనా? ఈ ల్యాండ్కి రోడ్డు అప్రోచ్ ఇలా ఉంటుంది. విలేజెస్లో అలాగే ఉంటుందమ్మా, ఈ స్ట్రైట్ రోడ్ లేదు. దిస్ రోడ్ కిలోమీటర్స్ ఎంత సార్ అంటే 8 కిలోమీటర్స్. బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ అ స్ట్రైట్ రూట్, బట్ దెర్ ఈజ్ నో స్ట్రైట్ రూట్, ఇట్ ఈస్ 5 కిలోమీటర్స్. వెళ్ళలేము. అర్థమైందా? ఆ ఊరు పాపులేషన్ 1,50,000. ఆ రోడ్డు ఆ అప్రోచ్ వెళ్ళడానికి మనం కార్లో పెట్టుకుంటాం కదా, డెస్టినేషన్ ఆర్ డైరెక్షన్స్, ఇట్ ఈస్ షోయింగ్ 8 కిలోమీటర్స్. బట్ దెర్ ఈజ్ నో స్ట్రైట్ రూట్, వీ కాంట్. అక్కడ ఏదో మధ్యలో రివర్ ఉంది, మౌంటైన్ కూడా ఉంది మధ్యలో అడ్డం. దట్స్ వై వీ కాంట్ రీచ్ ద స్ట్రైట్ రూట్. దట్స్ వై రోడ్ అలా చేశారు. దట్ ఈస్ ఓన్లీ 5 కిలోమీటర్స్. ఈజ్ ఇట్ ద రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్? 8 కిలోమీటర్స్ అవే. మీరు ఎందుకు అర్బన్? లేదు, లేదు కదా, ఎట్లా వెళ్తారు? ఇలా ఎగురుకుంటే వెళ్ళనా, పారాషూట్ వేసుకొని? 1 minute నాన్న. హలో 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 హలో, వినిపిస్తుంది? అవుతుంది, అప్లికేషన్ అయిపోయింది, నేను చెప్తాను. క్లాస్లో ఉన్నా. ఈ స్ట్రైట్ రూట్ లేదు కదా, అయినా తీసుకోవాలా అనేది పాయింట్. ఎస్, ద డిస్టెన్స్ షుడ్ బి ఏరియల్ డిస్టెన్స్. ఇట్స్ డయామీటర్ పాయింట్ టు డయామీటర్. ఇట్ ఈజ్ అర్బన్, ఎందుకంటే విత్ ఇన్ 6 కిలోమీటర్స్ ఉంది కాబట్టి. విత్ ఇన్ 6 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అర్బన్. We have another doubt. This is a place, we have a 3 lakh population, and this is another place nearby. విజయవాడ గుంటూరు ఇలాగే ఉంటాయి, ఆంధ్రాలో పక్కపక్కనే ఉంటాయి. It has 4 lakh population, example. Somewhere here the land is there. It has a distance from here is a 7 kilometers. Distance from here is a 4 kilometers. ఇప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారా, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారా? రైట్, ఏరియల్ డిస్టెన్స్.
7 ఉందమ్మా, 7 ఉంది కదా. ఇది కూడా సిటీ కదా. దిస్ ఇస్ 3 lakhs ఇస్ సిటీ రైట్, రూరల్ 2 cities. 3 lakhs అంటే రూరల్ ఎట్లా అంటాం మనం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్లా మరి ఏమందాం. ఫ్రమ్ వన్ సిటీ ఇట్ ఈస్ రూరల్, ఫ్రమ్ అనదర్ సిటీ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ అర్బన్. మరి ఏం చేద్దాం, ఏదో ట్రయల్ కదా ఎగ్జామ్లో. సార్ మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఉంటుందో అది చూసుకోవాలి సార్. దగ్గరగా 4 kilometers కదా నాన్న. ఇద్దరికి ఫైటింగ్ పెడదామా? వాళ్ళిద్దరు కొట్టుకోమందాం అమ్మా, ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తాం. కాకినాడ సార్ కత్తిరిద్దాం. కథలిద్దాం, మా కేసు అయిద్దాము. ఏదో ఒకటి చెప్పండి అమ్మా, మళ్ళీ ఫైటింగ్ జరిగిద్ది అక్కడ, కేసు అయింది. మొత్తం అటు చేసి నా పేరు చెప్తాను, మొత్తానికి రీజన్ ఈయనే అని చెప్తాం. నీ మీద కేసు వస్తుంది, నువ్వు కోడి పందాలకి వెళ్ళావంట కదా, చూసా నేను. టీవీ న్యూస్లో కనిపించావు. సరే, ఇట్లా ఏం చేద్దాం. వెరీ సింపుల్ థింగ్ సార్. ఒక ల్యాండ్ 2 మున్సిపల్ ఆఫీస్లో రిజిస్టర్ అవ్వదు, 2 రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవ్వదు. ఒక ల్యాండ్ ఒక రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్టర్ అయ్యింది. ల్యాండ్ డాక్యుమెంట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉండదు, ఉంటే అది ఇన్వాలిడ్. ఏదో అందులో కానీ ఇందులో కానీ ఏదో ఒక చోటే రిజిస్టర్ అయి ఉంటుంది. ఎక్కడ రిజిస్టర్ అయిందో అక్కడ నుంచి కౌంట్ చేయండి. ఏ సిటీలో రిజిస్టర్ అయింది అది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది, అక్కడ నుంచి డిస్టెన్స్ కౌంట్ చేయండి. దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు దట్ సిటీ. దిస్ ఈజ్ యాక్ట్. ఇఫ్ దట్ ల్యాండ్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ ప్లేస్ 7 kilometers అవే ఉన్న ప్లేస్ అయితే రూరల్. ఇఫ్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు దట్ ప్లేస్ దెన్ దట్ ఈస్ అర్బన్. అంతేగాని రెండిట్లో అయితే ఉండదు. దిస్ ఈజ్ యాక్ట్. బట్ నోవేర్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ వాజ్ నాట్ క్లియర్, బట్ ఇన్ అ ప్రాక్టీస్ వీ ఫాలో దట్. ఇంకా చాలా ఉంటుంది, ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తే ఎగ్జాంపుల్ని, బట్ దట్ ఈస్ ద రీజన్ అమ్మ. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇంత డీప్గా వెళ్ళలేదు, రూల్స్లో వెళ్తాడు. రూల్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, క్లారిఫికేషన్స్, నోటిఫికేషన్స్ ఇస్తారు. దట్ అది యాక్ట్లో తీసుకురాలేదు, తీసుకొస్తే బాగుంటుందేమో అనిపించింది ఆ పాయింట్. లైక్ దిస్ హాఫ్ ఎట్ అలా కూడా రిజిస్టర్ అవ్వదు కదా, ఒక చోటే రిజిస్టర్ అయింది. సో కాకపోతే కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అమ్మా, లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ ఆ ఏరియాకి గారికి మధ్యలో నుంచి పాస్ అవుతూ ఉంటుంది. 10 acres ఉంది, ఆర్ 1 acre మధ్యలో నుంచి మున్సిపాలిటీ లిమిట్స్ పాస్ అవుతూ ఉంటుంది. దట్ విల్ డిసైడ్ ద మున్సిపాలిటీ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్. అక్కడ నుంచి మనం క్లారిఫికేషన్ తెచ్చుకొని, ప్రాక్టికల్ సినారియో, నాట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వి టేక్ ఎ క్లారిఫికేషన్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు దిస్ సిటీ అని చెప్పేసి, ఎంటైర్ ల్యాండ్ అని చెప్పేసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అక్కడ నుంచి తెచ్చుకొని ఎన్ఓసి తెచ్చుకుంటారు మున్సిపాలిటీ నుంచి, ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. దెన్ ఈసీ అని ఉంటుందమ్మా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. దిస్ ఆల్ థింగ్స్ విల్ క్యారీ. వాటిని చూసి మనం క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. ఓకేనా, అది ప్రాక్టికల్ సినారియో. ఇంతే, ఇంత మించే. సో ద థింగ్ ఈస్ సార్, ఫస్ట్ వన్ ఏది ఎక్స్క్లూడెడ్ అమ్మా? ఫస్ట్ వన్ చెప్పండి. ఫస్ట్ వన్, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అంటే అది క్యాపిటల్ అసెట్ కాదు. మరి ఎక్కడ వస్తుంది సార్ క్లోజింగ్ స్టాక్? పీజీబీపీలో వస్తుంది. నెక్స్ట్ వన్, సార్ క్యాపిటల్ అసెట్ కాదు, స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది క్యాపిటల్, అదే మేబీ రా మెటీరియల్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, అండ్ ఐఎఫ్జీ అంటే ఫినిష్డ్ గుడ్స్ అవ్వచ్చు. ద థింగ్ ఈస్ అదర్ థింగ్. సార్ ఐ హ్యావ్ పర్చేస్డ్ అ ల్యాండ్. దిస్ ఈస్ ద ల్యాండ్ హియర్. మై ఇంటెన్షన్, ఏ ఉద్దేశంతో మీరు ల్యాండ్ కొంటారమ్మా? మీరు జనరల్గా ఇప్పుడు ల్యాండ్ కొన్నారు, ఏ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఏంటి? అప్రిషియేషన్ అంటే, ఇంకా అసలు ఎవరైనా ఒక ల్యాండ్ కొన్నారంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి కొంటారు మీరు, ఎవరైనా అంతే కదమ్మా. లేదా ఒక ఇల్లు కొన్నామంటే అది ఉండడానికి కొనుక్కుంటాం, రెంట్కి ఇవ్వడానికి. దాన్ని బిజినెస్ అంటారా, క్లోజింగ్ స్టాక్ అంటామా, ఇన్వెస్ట్మెంట్ అంటామా? ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏమొస్తుంది? అది ఎసెట్ కింద వస్తుంది, క్లోజింగ్ స్టాక్ కింద అయితే రాదు. ఓకేనా, దీన్ని ఇప్పుడు క్యాపిటల్ అసెట్ అనొచ్చా? కరెక్ట్గానే విన్నారు, క్యాపిటల్ అసెటే కదా. ఇమ్మూవబుల్ పర్సనల్ అసెట్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ అసెట్, నో డౌట్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ అసెట్.
బట్ ఐ హ్యావ్ నాట్ సోల్డ్ ఇట్. ఇట్ ఈస్ అ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ గెయిన్ గురించి నేను మాట్లాడట్లా. క్యాపిటల్ అసెట్ ఈజ్ అవర్ టాపిక్. మన ఇప్పుడు టాపిక్ క్యాపిటల్ అసెట్ గురించి. సార్ దిస్ ఈజ్ క్యాపిటల్ అసెట్, నో డౌట్. మీ ఇంటెన్షన్ ఏంటంటే అది ఇల్లు కట్టుకుందామని. బట్ కొన్ని అదెంత ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 500 స్క్వేర్ యార్డ్స్. మీ భాషలో చెప్పాలంటే 500 స్క్వేర్ యార్డ్స్ అంటే ఎంత వస్తుందమ్మా, ఒక 12 సెంట్స్ అనుకోండి. ఓకేనా, 12 సెంట్లు అంటే పెద్దది. 4 అపార్ట్మెంట్లు వేసుకోవచ్చు, లేదా ఒక వెంచర్ కట్టుకోవచ్చు. వెంచర్ అంటే ఎట్లా చెప్పాలి, విల్లాస్ లాగా అండి, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాంటిది గేటెడ్ కమ్యూనిటీ కట్టవచ్చు. దట్ ఈస్ ద ల్యాండ్ అనమాట. నేను కొనేటప్పుడు ఏంటంటే ఇల్లు కట్టుకుందాం, మనమే కట్టుకుందాం, ఫామ్ హౌస్ కట్టుకుందాం అనుకుంటే అదంతా డెవలప్ అయిపోయింది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? నేను ఇల్లు కట్టుకునేది ఏముంది, విల్లాస్ కట్టేసేసి అందరికీ సేల్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా సిటీలో. ఇది విల్లాస్ నేను ఫామ్ హౌస్ కట్టుకోవడం బెస్టా, అక్కడ విల్లాస్ కట్టి సేల్ చేయడం బెస్టా? విల్లాస్ కట్టి సేల్ చేయ. ఏదో వీకెండ్కి వెళ్ళడానికి ఫామ్ హౌస్లు ఎందుకు, హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు ఎవరు రావట్లేదు, ఏదో ఒకటి బుక్ చేసుకుంటే అయిపోయి. ఇది విల్లాస్ కట్టుకొని సేల్ చేసుకుంటే ఆ నెక్స్ట్ తరం కూడా బతికే వచ్చాడు డబ్బులతో, బ్యాంకులో వేస్తే. బాగుంది కదా ఐడియా. ఐ స్టార్టెడ్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్, నేను ఏం చేయట్లేదు ఇవన్నీ. ఐ స్టార్టెడ్ దట్. సరే, అవి విల్లాస్ కట్టి సేల్ చేశాను, గెయిన్ వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్తుంది? క్యాపిటల్ గెయిన్కి వెళ్తుందా, పీజీబీపీకి వెళ్తుంది? అదేంటి, అది క్యాపిటల్ అసెట్ అన్నారు కదా. ల్యాండ్ వాల్యూ సపరేట్గా సేల్ చేస్తుంది. నేను ల్యాండ్ గురించే మాట్లాడుతున్నా. ల్యాండ్ మీద వచ్చిన గెయిన్. కోర్స్ దాని మీద విల్లాస్ కట్టాను, విల్లాస్ కన్సిడరేషన్ సపరేట్ ఉంటుంది. అపార్ట్మెంట్ అంటే మనకి ప్లాట్ షేర్ వస్తుందమ్మా. ఎప్పుడైనా అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అన్డివైడెడ్ షేర్ అంతా. నువ్వు ఆ ల్యాండ్ మీద 40 ఫ్లోర్లు కట్టావు, నాకు ఎంత వస్తుంది అంటే 1 స్క్వేర్ ఫీట్ వస్తుంది అంటే. విల్లాస్ అయితే అక్కడ ఉండదు కదా, ఎవరి అక్కడ ఉంటుంది ల్యాండ్, ఎవరి ల్యాండ్ వాళ్ళది. ల్యాండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్, ఇట్ షుడ్ బి సపరేట్. ఎప్పుడైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ల్యాండ్కి ఎంత, బిల్డింగ్ ఎంత సపరేట్గా రాసుకోండి కొనేటప్పుడు. ఎందుకంటే అది తర్వాత వస్తుంది మాకు ఈ చాప్టర్లోనే చెప్తాం. అది రాసుకోకపోతే మన క్యాపిటల్ గెయిన్ దగ్గర ఇబ్బంది అవుతుంది. మనం సేల్ చేసేటప్పుడు రాసుకుంటాం, మనం వేరే వాళ్ళ దగ్గర కొనేటప్పుడు వాళ్ళు రాసుకున్నా లేకపోతే లేదు, మనకు సంబంధం లేని విషయం అది. మనమైతే సేల్ చేసేటప్పుడు నీట్గా రాసుకుంటాం అగ్రిమెంట్లో, ల్యాండ్కి ఇంత ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, నేను కూడా కట్టాల్సింది. సరే, నేను సపరేట్గా రాసుకున్నా, మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి. ఏం చేద్దాం, ఆ ల్యాండ్కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్లోకి తీసుకెళ్దాం, పీజీబీపీకి తీసుకెళ్దాం. At the time of purchase, my intention is to construct the home. But at the time of sale of land, it was converted into business, PGBP stock, and I have sold it. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి కన్వర్షన్ వరకు క్యాపిటల్ గెయిన్, అక్కడ నుంచి పీజీబీపీ. ఓకేనా, అందుకని ఆ రూల్ తీసుకొచ్చారు. అర్థమైంది ఇప్పుడు కన్వర్షన్ అనే రూల్ ఎందుకు తీసుకొచ్చారు. అదే కన్వర్షన్ అనే రూల్ తీసుకురాకపోతే ఇదో డెడ్ లాక్. ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఏం కన్సిడర్ చేయాలి? అప్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ గెయిన్, దేర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పీజీబీపీ, నో డౌట్. ఇంకా గవర్నమెంట్ ఫస్ట్లో లేదు అసలు ఈ రూల్. మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది, దీనికి కూడా సొల్యూషన్ చెప్పండి. ఐ హ్యావ్ పర్చేస్డ్ 1 piece of land. ఇట్స్ వెరీ స్మాల్, ఐ థింక్ 150 స్క్వేర్ యార్డ్స్, తక్కువే. అది ఎంత 500 స్క్వేర్ యార్డ్స్, ఇది 150 స్క్వేర్ యార్డ్స్. అంటే ఎంత, మహా అయితే 3.5 సెంటు, 3 సెంట్ అనుకోండి, 3.5 సెంట్. సార్, ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో నేను ఇల్లు కట్టుకుందాం అని కొనుక్కున్నా. దేర్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ ఆఫీస్. అది ఆఫీస్ కింద కన్స్ట్రక్ట్ చేశా. ఆఫ్టర్ ఐ రియలైజ్ ఇట్ ఈస్ అ ఆఫీస్. సేల్ చేయాలి, ఆఫీస్ కింద కన్స్ట్రక్ట్ చేశా. బిజినెసెస్ లేదా ప్లాట్స్ కింద డివైడ్ చేసి సేల్ చేశా. ల్యాండ్నే సేల్ చేశానమ్మా, ప్లాట్స్ కింద డివైడ్ చేసి.
కన్వర్టే చేయలేదు అసలు, ఓన్గా సేల్. ఐ హ్యావ్ నో బిజినెసెస్ ఆల్సో. నేను బిజినెస్, ఐఎమ్ నాట్ బిల్డర్, ఐఎమ్ నాట్ ఆల్సో రియల్ ఎస్టేట్ ఏజెంట్. ప్లాట్ కింద సేల్ చేస్తారు కదా సార్. అవును, ఇది 2-3 డివైడ్ చేసి సేల్ చేసా, కమర్షియల్ ఏరియా అయిపోయింది అది. మరి అది అండర్ పీజీబీలో వస్తుంది కదా. నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, రేట్ వచ్చిన తర్వాత అమ్ముకున్నారు, ఏ హెడ్లోకి వస్తుంది? ఇది కూడా అంతే కదా. నేనేం రోడ్లు వేయలేదు. సరే పోనీ ఈ ల్యాండ్ని 2 భాగాలు చేసాం నేను అంతే, కొంత ఒకరికి కొంత ఇంకొకరికి. అదే కదా ప్లాట్స్ అంటే. మరి అక్కడ ఎందుకు పీజీబీపీ అన్నారు? నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, నా పనే ప్లాట్లు కొనటం అమ్మటం అనుకుంటే మీరు పీజీబీపీ అనొచ్చు. ఐఎమ్ నాట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, నాకు ఉందే ఒక ల్యాండ్, దాన్ని 4 ముక్కలు చేసేసి 4గురికి అమ్మాను. మీరు ఎక్కడ వేస్తారా గేన్ని తీసుకెళ్ళి? క్యాపిటల్ గేనా పీజీబీపీ? పీజీబీపీ కాదా? మరి ప్లాట్లు అయితే ప్లాట్లు చేసినా ఒక క్యాపిటల్ గెయిన్ వస్తుందా? సరే నేను ప్లాట్లు బిజినెస్ చేస్తున్నా, ఇప్పుడు పీజీబీపీ కింద వచ్చేస్తుందా? సో ద థింగ్ ఈజ్, ఏ స్టేజ్లో ఉండి సేల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, ఏ ఇంటెన్షన్తో అది కొన్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. అర్థమైందమ్మా? అదే రాశాడు యాక్ట్లో. స్టాక్ ఇన్ ట్రేడా, ఫిక్స్డ్ ఎసెటా, క్యాపిటల్ ఎసెటా అని డిసైడ్ చేయడానికి ఎలా రాశారంటే, బేస్డ్ ఆన్ ఇంటెన్షన్ వీ హ్యావ్ టు డిసైడ్. అతని ఇంటెన్షన్ ఏంటి, అతను ఏ 2 సేల్ చేసేటప్పుడు, పర్చేజ్ చేసేటప్పుడు 2 స్టేజెస్లో అతని ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పర్చేస్ చేశాను, నేను ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని పర్చేస్ చేశాను. నా ఇంటెన్షన్ ఈస్ టు డూ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ స్టాక్ ఇన్ ట్రేడ్. నా ఇంటెన్షన్ ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్. లేటర్ ఆన్ ఐ కన్వర్టెడ్ ఇంటూ బిజినెస్, then it is a stock in trade. But I have not converted into, I have not started any business. ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాను, సేల్ చేస్తున్నాను, క్యాపిటల్ గెయిన్. నా ఇంటెన్షన్ అది. ఒక కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, బిల్డరో లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే ఇక్కడ అసలు చూడక్కర్లా పీజీబీపీ. ఒక ఇండివిజువల్ చేస్తున్నప్పుడే ఆ డౌట్ వస్తుంది. అతని ఇంటెన్షన్ ఏంటి, అతను ఏంటి అనేది తెలియజేసేది ఏంటంటే, అతను రిటర్న్లో మెన్షన్ చేయాలి, ఇది నేను ఈ ఉద్దేశంతో కొన్నాను ఇది అని. డిపార్ట్మెంట్ అడగదు నీ ఇంటెన్షన్ ఏంటో, అతని ఆప్షన్ ఇంకా అతను ఎక్కడ మెన్షన్ చేసుకుంటాడు ఏంటి అది. వాళ్ళ ఆడిటర్ ఆయనకి సలహా ఇస్తాడు, ఇలా చేయాలి, ఇలా చేయాలి. మా ఇంటెన్షన్ ఎవరికి చెప్పాం కదా, మన మనసులో ఉంటుంది అది. రిటర్న్ వేసినప్పుడు మనం అనుకుంటాం, ఇలా అనుకుందాం, ఇలా అనుకుందాం. సో అది విషయం. స్టాక్ ఇన్ ట్రేడ్ అర్థమైందమ్మా? సెకండ్ పాయింట్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ సెకండ్ పాయింట్? ఎక్స్క్లూజన్. మూవబుల్ పర్సనల్ అసెట్, అక్కడ ఒక్కొక్కటి ఎక్స్క్లూడ్ చేసాడు. ఫస్ట్ వన్ ఈజ్ జ్యువెలరీ. ఆల్రెడీ చెప్తున్నాం జ్యువెలరీ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ జ్యువెలరీ? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ ఆర్ స్టోన్స్. ప్రీషియస్ మెటల్స్ అంటే ఏమేమి వస్తాయి ఇండియాలో? గోల్డ్, ప్లాటినము, సిల్వర్. దీనికి ఒక కేసులా ఉంది, ఎక్సెప్ట్ సిల్వర్ యుటెన్సిల్స్. సిల్వర్ సంబంధించిన అన్నీ కాదు. ఇఫ్ యూ టేక్ అ సిల్వర్ వేరింగ్ ఆర్ ఏదైనా సిల్వర్కి సంబంధించి అన్ని చేసుకుంటారు కదా, దట్ ఈస్ క్యాపిటల్ అసెట్. సిల్వర్ యుటెన్సిల్ ఈజ్ నాట్ ఎ క్యాపిటల్ అసెట్, ఎక్సెప్షన్ సుప్రీంకోర్ట్ కేసు లా. దాని గురించి చూద్దాం ఒకసారి. ఫర్ దిస్ పర్పస్ సబ్ క్లాస్ జ్యువెలరీ ఇంక్లూడ్స్ ఆర్నమెంట్ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్. అది చెప్తాను. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంటెన్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్వైరింగ్, స్టాక్ ఇన్ ట్రేడా, అది క్యాపిటల్ అసెట్ అయిపోయింది. సరే ఏవేవి ఎక్స్క్లూడ్ చేశాడు? జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, స్కల్ప్చర్, సిమిలర్ ప్రాపర్టీ. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఒకటి, వర్చువల్ డిజిటల్ అసెట్. వర్చువల్ డిజిటల్ అసెట్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయమ్మా? ఇక్కడ చాలా ఉంటాయి, బిట్ కాయిన్ ఒకటే మనకు తెలుసు. సార్ ఫస్ట్ వన్, దీనికి ఒక షార్ట్ కట్ చెప్తున్నాం ఏంటమ్మా? AATSDJSI. ఇవి క్యాపిటల్ అసెట్ కింద అయిపోతుంది. బిజినెస్ మ్యాన్ అలీ ఉన్నారు, అతను షేర్స్ కొన్నాడు.
ఇంకొక అతను ఉన్నాడు. ఏం కొన్నాడు? అలీ ఉన్నాడు, గోల్డ్ కొన్నాడు. పిక్చర్ పడలేదమ్మా అక్కడ. బిజినెస్ మ్యాన్ అలీ ఉన్నాడు, గోల్డ్ కొన్నాడు. రాజా ఉన్నాడు, అతను గోల్డ్ షాప్ రన్ చేస్తున్నాడు, అతను కూడా గోల్డ్ కొన్నాడు, ఆర్నమెంట్స్. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆర్నమెంట్స్ కొన్నాడు. ఇక్కడ రాజా ఉన్నాడు, ఆయన కూడా ఆర్నమెంట్స్ కొన్నాడు వాళ్ళ షాప్లో. ఇప్పుడు అలీ గురించి మాట్లాడదాం. అలీకి అది ఏమవుతుంది? ఎసెట్, క్యాపిటల్ ఎసెట్ అవుతుంది. ఇప్పుడు రాజా ఉన్నారు, అతను వాళ్ళ షాప్లో సేల్ చేసుకోవడానికి ఆర్నమెంట్స్ కొన్నాడు. ఇద్దరు ఒక చోటే కొన్నారు. అతనికి ఏమవుతుంది? అది ఇంటెన్షన్. స్టాక్ ఇన్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ చూసామా? పప్పు ఉన్నారు, సాంబార్ ఉన్నారు. అతని పేరు పప్పు ఉన్నారు, సాంబార్ ఉన్నారు. అతను రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేశాడు. క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? రాదు. సాంబార్ ఉన్నారు, అతను అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్ చేశాడు. క్యాపిటల్ గెయిన్. బట్ నౌ ఇట్ డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ నోటీస్ టు ది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆల్సో. అప్పుడు ఇతను రిప్లై ఇవ్వాలి ఏమని? ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, క్యాపిటల్ గెయిన్ రాదు అని. అప్పుడు డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చింది, లేదు లేదు, ఇది 6 months బ్యాక్ సిటీ అయిపోయింది, మార్చారు కదా, స్టేట్ డివైడ్ అయిన దగ్గర నుంచి అన్ని సిటీ మార్చారు కదా. అమ్మినప్పుడు అర్బన్ కదా, మీరు కొన్నప్పుడు రూరల్ అండి. ఇప్పుడు మార్చుకున్నాం మేము. చిన్న చిన్న ఊర్లను కూడా టౌన్లు చేసాము, పెద్ద ఊర్లను డిస్ట్రిక్ట్లు చేసాము. జిహెచ్ఎంసీ అని అడవిల్లో దాకా తీసుకెళ్ళి అదంతా జిహెచ్ఎంసీ అంటాం మేము. ఉంది. మీరు కొన్నప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసింది. అది ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీనికి సొల్యూషన్ చెప్పండి. నేను కొన్నప్పుడు అది రూరల్, అమ్మేస్తున్నప్పుడు అది అర్బన్. ఇంటర్లో ఇక్కడ దాకా రాదు, ఇది చెప్పి వదిలేస్తాను. ఇది చెప్పండి చాలు. ఇంకా ఐడియా ఉంది, రూరల్ అంటే నో క్యాపిటల్ గెయిన్, అర్బన్ అంటే క్యాపిటల్ గెయిన్. నేను కొన్నప్పుడు అది రూరలే, అంతే కదా నాన్న? కొన్నప్పుడు అది రూరలే ఉంటుంది, చాలా వరకు చాలానే ఉంటాయి. ఇప్పుడు మేము కొంటున్నాం అక్కడెక్కడ ఊరు బయట, హైదరాబాద్, అది రూరల్ కింద వస్తుంది. మళ్ళీ అదంతా జిహెచ్ఎంసీ పెంచుతున్నాడంట, phase 2 మెట్రో స్టార్ట్ చేసి ఎంఎంటీఎస్ పెంచేసి చేస్తున్నాడంట. అప్పటికి అది అర్బన్ అయిపోద్ది. మరి ఏం చేద్దాం? కొనేటప్పుడు ఉన్న స్టేటస్ చూడాలా, సేల్ చేసేటప్పుడు ఉన్న స్టేటస్ చూడాలి? మీరే గవర్నమెంట్ అమ్మా, మీరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మీరేం చేస్తారు చెప్పండి? అదే రాశారు ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్, అందుకని నోటీసులు వస్తాయి. కట్టకపోండి. అది అక్కడ విషయం అంతే. మా నోటీసులు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి తెలియదు అది అర్బన్ అయిపోయింది, ఆర్ పాపులేషన్ పెరుగుతుంది. ఇంక్రీజ్ అయిపోద్ది కదా, వాళ్ళు కొన్నప్పుడు అది రూరల్. ఇప్పటికీ వాళ్ళు రూరల్ అనుకుంటారు. పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అయిద్దా? ఇంక్రీజ్ అయిపోద్ది. తగ్గేది కాదుగా పాపులేషన్ ఏంటి. అందుకని నోటీసులు వస్తున్నాయి, కంగారు పడిపోతున్నారు పీపుల్. అంత మించి ఏమి. రైట్, నెక్స్ట్ సార్, ఒక ఓఎల్ఎక్స్లో ఒక డైనింగ్ టేబుల్ ఉండేది, నేను తీసేసా. డైనింగ్ టేబుల్ ఓఎల్ఎక్స్లో పెట్టాం. అది ఎప్పటి నుంచో వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నది. అదేమి ఆర్కలాజికల్ కలెక్షన్ కాదు, వర్క్ ఆఫ్ ఆర్ట్ కూడా కాదు, నార్మల్. అది మోడల్ చాలా బాగుంటుంది కాబట్టి ఓఎల్ఎక్స్లో పెట్టాడు, ఎక్కువ రేటుకి పెట్టాడు. కొన్నదేమో 10,000కి. ఇప్పుడు అలాంటి వుడ్ దొరకదు, స్ట్రాంగ్గా ఉంటాయి. అది యాంటిక్ పీస్ కూడా కాదు, జస్ట్ ఎందుకో అది తీసి పెట్టాడు ఓఎల్ఎక్స్లో, ఎక్కువ రేటుకి పెట్టాడు, చాలా ఎక్కువ రేటుకి, 2 lakhsకి పెట్టాడు. దాని ఇప్పుడు గెయిన్ వచ్చింది. డైనింగ్ టేబుల్ సేల్ చేస్తే గెయిన్ వచ్చింది. ఈ గెయిన్ ఏంటి? క్యాపిటల్ గెయినా కాదా? మా ఇంట్లో వాడేది క్యాపిటల్ గెయిన్ కాదు. ఎందుకు? పర్సనల్, నాట్ ఏ క్యాపిటల్ అసెట్. పర్సనల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది, నాట్ ఏ క్యాపిటల్ అసెట్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈసారి ఆ డైనింగ్ టేబుల్కి డైమండ్స్ పెట్టా. డైనింగ్ టేబుల్కి డైమండ్స్ పెట్టా. సేల్ చేసిన డైనింగ్ టేబుల్నే, కానీ డైమండ్స్ అటాచ్ చేశా. ఇప్పుడు చెప్పండి అమ్మా, అది ఎట్లా? డైనింగ్ టేబుల్ మెడలో వేసుకోలేం కదా.
జ్యువెలరీ అనేస్తారా? ఇట్ ఈస్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ప్లాటినం. ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్. జస్ట్ ఐ హ్యావ్ అటాచ్డ్ డైమండ్స్. డైమండ్స్ అటాచ్ చేశాను అంతే. అది వుడ్తోనే చేశారు. డైమండ్స్ అటాచ్ చేసి 50 lakhs 60 lakhs సేల్ చేశారు. దాంట్లో సపరేట్ ఏం లేదు, దాంట్లో అతికిచ్చా. చేయాలంటే డైనింగ్ టేబుల్ పగలగొట్టాలి. పగలగొట్టల వల్ల డైనింగ్ టేబుల్ అలాగే తీసుకున్నాం. క్యాప్లెస్ విత్ ఇంక్లూడింగ్ దే ఆర్ యూజింగ్ ఫర్ పర్సనల్ పర్పస్, ఫర్ ఈటింగ్ ఫుడ్. సార్, ఎనీ అలాయ్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ సచ్ ప్రీసియస్ మెటల్స్. ఎలాయ్ అంటే ఏంటమ్మా? ఈ మెటల్స్తోనే కంప్లీట్గా చేయాలని లేదు. నువ్వు ఈ మెటల్స్ని వేరే ఎలాయ్కి, అది వుడ్ కానీ కాపర్ కానీ ఐరన్ కానీ దానికి వీటిని అటాచ్ చేసినా నేను దాన్ని జ్యువెలరీ కింద కన్సిడర్. కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ సిల్వర్, గోల్డ్ ఆర్ ప్లాటినం అని ఏదేం లేదు. వేరే దాంతో మిక్స్ చేసిన దీన్ని జ్యువెలరీ కింద తీసుకుంటాం. వెదర్ ఆర్ నాట్ కంటైనింగ్ ఎనీ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్, అంటే డైమండ్స్ ఉన్నా లేకపోయినా. ఆర్ వెదర్ ఆర్ నాట్ వర్క్డ్ ఆర్ సివెన్ ఇన్ ఎనీ వేరింగ్ అపరల్. నువ్వు ఈ మధ్య శారీస్ డైమండ్స్తో చేస్తున్నారు సెలబ్రిటీస్. ఇక్కడ మన అంబానీ గారి పెళ్లిలో ఆమె పెళ్లి కూతురు వేసుకున్న శారీ డైమండ్స్తో చేశారంట. ఎంతో క్రోర్స్. దట్ ఈస్ జ్యువెలరీ. ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ వెదర్ ఆర్ నాట్ సెడ్ ఇన్ ఎనీ ఫర్నిచర్. ఫర్నిచర్లో ఆ స్టోన్స్ని పెట్టినా అది జ్యువెలరీ అయిపోతుంది. ఆ ఫర్నిచర్ గోల్డ్ కాదు కదా, సిల్వర్ కాదు, నాట్. నువ్వు ప్రీషియస్ స్టోన్స్ అంటే డైమండ్స్ పెట్టావు. ఇస్ యూటెన్సిల్ ఆర్ అదర్ ఆర్టికల్ ఆర్ వర్క్ ఆర్ సివెన్ ఇన్ వేరింగ్ అపరల్. ఇది కూడా జ్యువెలరీయే, కానీ దీనికి ఎక్సెప్షన్ ఉంది. గోల్డ్ యుటెన్సిల్ జ్యువెలరీ, ప్లాటినం utensil jewelry, but silver utensils not a jewelry. Supreme Court judgment. But as per definition, as per act, it comes under jewelry, but as per Supreme Court judgment, it will not. Okay na? Last one, exclusion lo last one. Gold bonds 1999 or deposit certificate issued under gold monetization scheme 2015. గోల్డ్ అందరికి తెలిసిందే. గోల్డ్ అనేది ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ అండ్ అఫెక్షన్, ఎమోషన్ అన్నీ, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. కండక్ట్ ఎనీ ఫంక్షన్, ఎనీథింగ్ ఇన్ ఇండియా దే పర్చేస్ గోల్డ్. ఈవెన్ దో ల్యాండ్ని గోల్డ్ని నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్టు చరిత్రలో లేదా అన్నట్టుగా ఇది అంతే. 5 yearsకి ఒకసారి డెవలప్ అవుతూ ఉంటుంది. ల్యాండ్ అయితే సరిగ్గా మంచిగా చూసుకుని అనుకుంటే 2 yearsకి ఒకసారి డెవలప్ అవుతుంది. సరే, మన ఇండియాలో వాళ్ళందరూ గోల్డ్ కొంటున్నారు కాబట్టి ల్యాండ్ కొంటే కొన్నారు. గోల్డ్ కొంటుంటే ఇబ్బంది ఏంటంటే అవుట్ సైడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మన రూపీ వాల్యూ డౌన్ అయిపోతుంది. అది తగ్గించాలని మోడీ తాతయ్య ఈ పాలసీలు పెట్టాడు. సరే, గోల్డ్ కొనుక్కునే బదులు గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి. ఫ్యూచర్లో మీ పిల్లలకి కదా, ఇప్పుడే కొనటం ఎందుకు, మీరు మళ్ళీ దాచిపెట్టుకుని అది పోయి మళ్ళీ దొంగతనం పడి ఇవన్నీ ఎందుకు మీకు. గోల్డ్ బాండ్ కొనుక్కొని మాకు మీ ఫ్యూచర్లో ఎప్పుడు గోల్డ్ కొనాలో అది చూపించండి, అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది ఇచ్చేస్తాం. అది ఆ బాండ్స్. అండ్ దానికి తోడు ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం. అదేంటి ఎప్రిషియేషన్ ఇస్తున్నావు, ఇంట్రెస్ట్. గోల్డ్ కొంటే నీకు ఇంట్రెస్ట్ రాదుగా, ఓన్లీ ఎప్రిషియేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను. ఓకే, ఎందుకు ఇదంతా సార్? అట్రాక్ట్ చేయడానికి. అండ్ దట్టు దాని క్యాపిటల్, ఆ గెయిన్కి క్యాపిటల్ గెయిన్ లేదు. ఇప్పుడు ఆ గోల్డ్ బాండ్ ఇచ్చేసి ఆ గోల్డ్ వద్దు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు గెయిన్ వస్తుంది కదా, దట్ గెయిన్ ఈజ్ నాట్ క్యాపిటల్ అసెట్. అసలు ఆ గోల్డ్ బాండే క్యాపిటల్ అసెట్ కాదు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆయన? టు ఎంకరేజ్ ద పీపుల్ నాట్ టు పర్చేజ్ అ ఫిజికల్ గోల్డ్, టు పర్చేజ్ అ ఫిజికల్ గోల్డ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ. వితౌట్ నెసెసరీ పర్చేజ్ చేసి లాకర్లో పెట్టుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీ డౌన్ అవుతుంది కదా. ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా దే ఆర్ డూయింగ్ దట్ థింగ్. ఎవ్రీ హౌస్ హ్యాస్ అ గోల్డ్. జస్ట్ లాకర్లో పెడతారు ఏదో ఫంక్షన్. ఇప్పుడు ఇంకా దారుణం, మా ఫంక్షన్స్ కూడా రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు. ఏంటి అంటే అది పోతుంది, దొంగలు ఉన్నారు ఇంకా ఎందుకు. దే డోంట్ నో బిజినెస్ అనమాట. అంటే పూర్వకాలం నుంచి మన బ్లడ్ లైన్లో వచ్చింది. నేను ఇది చెప్తున్నానా, మా ఇంట్లో కూడా ఉంది. మా వాళ్ళు బీరువాలో పెట్టారు.
దాన్ని ఎందుకు అంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో తాకట్టు పెట్టుకుంటా ఉంటారు, అది పెట్టరు. అత్యవసర పరిస్థితి వచ్చినా అది పెట్టరు, గొడవ చేస్తారు. ఏదైనా చేయి, ప్రాణాలు పోయినా ఇది తాకట్టు పెట్టేది అంటే మరి ఈ పర్పస్ ఏంటంటే అది పర్పస్ చెప్తారు. ఇదంతా కామన్ ఇండియాలో. మార్చాలి అని పాపం ఆయన పెట్టాడు, అది మారదనే విషయం ఆయనకి తెలుసు. తెలుసు, ఇన్ని ఇచ్చినా, ఇన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చినా, ఇన్ని ఇచ్చినా అది మారదు. సో దీస్ ఆర్ ది ఎక్స్క్లూజన్స్. చెప్పండి ఒకసారి ఎక్స్క్లూజన్స్ కరెక్ట్గా చెప్పేసండి. ఎక్స్క్లూజన్స్ ఫస్ట్ వన్, స్టాక్ ఇన్ ట్రేడ్, మూవబుల్ పర్సనల్ అసెట్స్. బట్ మూవబుల్ పర్సనల్ అసెట్స్ నుంచి ఇవి ఎక్స్క్లూడ్ చేస్తారు, ఏఏ, పిఎస్, డీజే, ఎస్ఐవి. థర్డ్ వన్, గోల్డ్ వన్స్. ఫోర్త్ వన్, రూరల్ అగ్రికల్చర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కార్ క్యాపిటల్ అసెటా కాదా? నాట్ ఏ క్యాపిటల్ అసెట్, నాట్ ఏ క్యాపిటల్ అసెట్. టీవీ, వై? జ్యువెలరీ కూడా మూవబులే కదా. మూవబుల్ పర్సనల్ అసెట్, నాట్ కవర్డ్ ఇన్ మూవబుల్ పర్సనల్ అసెట్. దట్ ఈస్ ద రీజన్. ఎగ్జాంపుల్ మనం ఏం రాయాలి? వై అంటే ఇట్ ఈస్ ద మూవబుల్ పర్సనల్ అసెట్, అంతే. సార్ మూవబుల్ పర్సనల్ అసెట్ అయినా సరే కవర్ అవుతుంది అన్నప్పుడు మూవబుల్ పర్సనల్ అసెటే కానీ ఎక్సెప్షన్లో ఉంది, ఇలా రాయాలి ఎగ్జామ్లో. మొబైల్, వై? మూవబుల్ పర్సనల్ అసెట్, నాట్ ఏ క్యాపిటల్ అసెట్. గోల్డ్ యుటెన్సిల్స్, క్యాపిటల్ అసెట్. ఇదేంటమ్మా? మూవబుల్ పర్సనల్ అసెటే కానీ ఎక్కడ కవర్ అవుతుంది? ఎక్సెప్షన్లో కవర్. నెక్స్ట్ వన్, సిల్వర్ యుటెన్సిల్, నాట్ ఏ క్యాపిటల్ అసెట్. ఇది యాక్ట్ కాదు, ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాసాం, సుప్రీంకోర్టు కేసులా. సిల్వర్ బార్, సిల్వర్ కాయిన్స్, క్యాపిటల్ అసెట్. యుటెన్సిల్స్నే వాళ్ళు చెప్పింది. ఇదేంటమ్మా? మూవబుల్ పర్సనల్ అసెట్, ఎక్సెప్షన్లో కవర్ అవుతుంది. మన డైరెక్టర్ గారు హీరో గారు డైరెక్టర్ గారికి గిఫ్ట్ ఏమి ఇచ్చారమ్మా? రోలెక్స్ వాచ్ ఇచ్చారు, కార్ ఇచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ? గిఫ్ట్ దగ్గర చూద్దాం అది. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాపిటల్ అసెట్, బట్ గిఫ్ట్. ఇక్కడ క్యాపిటల్ అసెట్ కాబట్టి అది లింక్ చేయలేకపోతున్నాను. గిఫ్ట్ దగ్గర బాగుంటుంది, యాప్ట్గా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎందుకు కారే గిఫ్ట్ ఇచ్చారు, ఎందుకు జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వలేదు? ఎంప్లాయీ ఇట్ ఈస్ డిఫరెంట్, అక్కడ కూడా వస్తుంది కానీ 50,000 లిమిట్ అట్లా ఉంటాయి. జిఎస్టీ దగ్గర ఒక లిమిట్ ఉంటుంది, ఎంప్లాయీ దగ్గర 5,000 ఉంటుంది. 50ని 5 చేస్తాడు, ఇలా చేస్తున్నారని. అలా అది మొత్తం ఒక చోట మనం వేసేద్దాం. జిఎస్టీ దగ్గర గిఫ్ట్ ఎలా ఉంది, లిమిట్ ఎంత, ఎంప్లాయర్కి ఇస్తే గిఫ్ట్ ఏంటి, జిఎస్టీ దగ్గర కూడా ఉంటుంది మళ్ళీ. అది ఎగ్జామ్షన్లో ఉంటుంది, 50,000 ఇక్కడ వచ్చి లింక్ చేస్తాడు. ఇట్లా అవన్నీ ఒకసారి చూద్దాం. సెకండ్ వన్, ట్రాన్స్ఫర్. సో ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఎక్సెప్షన్స్, ఇది ట్రాన్స్ఫర్ కింద తీసుకోవద్దని పాయింట్స్ ఉంటాయి. బట్ నేనేం చేశానంటే ఇది ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చెప్పిన తర్వాత కొంత కాన్సెప్ట్ అయిపోయి క్యాపిటల్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లో ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలో చెప్పాను. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకు అర్థమైంది, ఓకే ఇలా ఉంది కాబట్టి ఎక్స్క్లూడ్ చేశారు అని. మనకి క్యాపిటల్ మీద గెయిన్ మీద గ్రిప్పే రాకుండా ఎక్స్క్లూజన్స్ చెప్పామనుకోండి, అంత క్యాచ్ చేయలేము. సో ట్రాన్స్ఫర్ అంటే ఏమేమి వస్తాయి సార్? నాట్ ఓన్లీ సేల్, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ కింద వస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే అన్నీ కవర్ చేశారు. సేల్, ఎక్స్చేంజ్, మీరు సేల్ చేసుకోవాలి, ఆయన ల్యాండ్ నువ్వు, నీ ల్యాండ్ ఆయన తీసుకున్నారు, దట్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్, క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిందే. రిలింక్విష్మెంట్, ఎక్స్టింగ్విష్మెంట్. రిలింక్విష్మెంట్ అంటే మనం వదులుకోవడం, ఎక్స్టింగ్విష్మెంట్ అంటే కూడా మనం రాసి ఇచ్చేయటం. రిలింక్విష్మెంట్ అంటే వీలునామా. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్ అంటే ఏంటి సార్? అవి జనరల్గా నాకు రావాల్సింది, బట్ అది అంటారు కదా మా లీగల్ హెయిర్స్ ఎవరు లేకపోతే ఎక్స్టింగ్విష్, నేను వదులుకున్నాను, ఆశ్రమానికి ఇచ్చేసాం, అలాగనమాట ఎక్స్టింగ్విష్మెంట్, నేను వదులుకున్నాను. నెక్స్ట్ వన్, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్. ఈసారి నేను వదులుకోలేదు, వాళ్ళు లాక్కున్నారు, గవర్నమెంట్. కన్వర్షన్ ఆఫ్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, నేను సేల్ చేయలేదు కానీ కన్వర్ట్ చేశాను, దట్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్. రిడమ్షన్ ఆఫ్ జీరో కూపెన్ బాండ్స్ అంటే ఏంటి సార్?
సార్ జీరో కూపన్ బాండ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ డిస్కౌంట్కి ఇష్యూ చేసి ఫుల్ వాల్యూకి రిడీమ్ చేస్తుంది. వాట్ ఎవర్ ది గెయిన్ ఇట్ ఈస్ అరేంజింగ్, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్ఫర్. ఎనీ ట్రాన్స్ఫర్ హ్యావింగ్ ఎఫెక్ట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. హైదరాబాద్లో సగం ప్రాపర్టీస్ అయ్యాయి. ఈవెన్ ఇఫ్ యూ గో టు అమీర్పేట్, ట్రిపుల్ ఏ పక్కన లైన్ అంతా ఒకదానికి డాక్యుమెంట్ ఉండదు, కానీ వాళ్ళే ఓనర్స్ కింద వాళ్ళు చెప్పుకుంటారు. ఏంటి ప్రూఫ్? ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాను, ఎలక్ట్రిసిటీ మీటర్ మా పేరు మీదే ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. వేర్ ఈస్ ద లీగల్ డాక్యుమెంట్స్? నో, ఒక్కళ్ళ దగ్గర ఉండవు అమ్మా. కానీ ల్యాండ్ వాళ్ళ దాని కింద వీటిని బట్టి వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, డాక్యుమెంట్స్, లీగల్ సేల్ డీడ్స్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ ఏంటమ్మా అవి? ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరి పేరు మీద ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళు ఆ ప్రాపర్టీ ల్యాండ్కి ఇదిగో ఇల్లు ఓనర్ అని కన్సిడర్ చేస్తారు. దాన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటారు. హైదరాబాద్లో 50% ల్యాండ్స్ అవే. ఆ యాక్ట్ అప్లై చేసే వాళ్ళని ఓనర్ కింద ట్రీట్ చేశారు. ఆ ఛాన్స్ ఇవ్వర్లేము, అయిపోయింది, ఆ రోజులు అయిపోయింది. అదేంటంటే అక్కడంతా ఉన్నాయో ఒక రాజుగారి, అప్పట్లో నిజాం రాజుగారి, అక్కడ ఆయన ఉంటారు, ఆయన ఇల్లు కూడా ఉంటుంది. ఆయన రాజు గారి మాట అంటే ఆయన మాటే కదా, ఇది నీకు ఇస్తున్నా, ఏంటి ఇదిగో పత్రం. ఆ పత్రం తీసుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీసో తాలూకా ఆఫీస్లోనో ఆ పత్రం మీద స్టాంప్ వేసుకుంటారు. ఈ రోజుల్లో అవన్నీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ కాదు కదా, ఆ పత్రాలు ఉన్నాయి, వాళ్ళు అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు. అంత రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే ఆ రాజుగారు లేరు సైన్ పెట్టడానికి, వాళ్ళ పిల్లలు పెడతారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అట్లా అయిపోయింది. ఇంకా చాలా ఉంటాయి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు. సో అప్పుడు ఏ యాక్ట్ అప్లై చేస్తాం మేము? టోపా యాక్ట్ అప్లై చేస్తాం. సార్ ఇప్పుడు రాజుగారికి క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? వస్తుంది. అదేంటి ట్రాన్స్ఫర్ చేయలేదు కదా, ఏం అగ్రిమెంట్ రాసుకోలేదు కదా. రాసుకోకపోయినా ఇదిగో ఈయన ఉండేవాడు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ పేరు మీదకి ఎలక్ట్రిసిటీ మారిపోయింది, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ మారిపోయింది, వాళ్ళు ఏదో అగ్రిమెంట్ రాసుకున్నారు గవర్నమెంట్కి తెలియకుండా. ఇదంతా ఏం చేయడానికి? క్యాపిటల్ గెయిన్ని, స్టాంప్ డ్యూటీని అవాయిడ్ చేయడానికి. అందుకని ఒక యాక్ట్ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. మీరు ఏదైనా రాసుకోండి, మాకు అనిపిస్తుంది ఈయన నుంచి ఈయనకి అది వెళ్ళిపోయింది ల్యాండ్ అని. ఏది ప్రూఫ్? ఇదిగో ఎలక్ట్రిసిటీ బిల్ అంతకుముందు నీ పేరు మీద ఉండేది, ఇప్పుడు ఈయన పేరు మీదకి వచ్చింది. ప్రాపర్టీ ట్యాక్స్ అంతకుముందు నీ పేరు మీద ఉండేది, ఈయన పేరు మీదకి వచ్చింది. కాబట్టి నేను ఈయన దగ్గర నుంచి ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను, యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. సో allowing the position of any immovable property to taken or retained in part of performance of contract. Sir, allowing the position of any immovable property to be taken or retained in part performance of the contract. బిల్డర్ దగ్గరికి వెళ్ళావమ్మా నువ్వేం చేసావు? బిల్డర్ allowing the position or of an immovable property to be taken or retained in part performance of contract. అంటే సగం కట్టి నాకు ఇవి, తర్వాత కట్టి నాకు వస్తుంది, ఇవన్నీ నీ దగ్గర డాక్యుమెంట్ ఉందా? నువ్వేం చేసావు? అది యాజ్ ఇట్ ఈస్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు, కానీ ఏ అగ్రిమెంట్ రాసుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది అంతే కదమ్మా. ఏం చేస్తాం మేము? వెళ్తాము, చూస్తాము ల్యాండ్, ఆ పార్టీకి ఎంత ఇది అంటాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలంటాడు, ఇదో తీసుకో 10 లక్షలు, మిగతా డబ్బులు 1.5 మంత్ తర్వాత ఇస్తాను. ఈ లోపల ఏం చేస్తాడు ఈయన? వెళ్ళి వేరే పార్టీని అడ్వర్టైజ్ చేసి అక్కడ ఏమొస్తుందో తెలుసా, అక్కడ ఇది వస్తుంది, అది వస్తుంది, ఆ రైల్వే స్టేషన్ వస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది, ఎయిర్పోర్ట్ ఇదిగో ఒక 50 కిలోమీటర్ల తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది, నీ మీద నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళింది, ఏరోప్లేన్ వెళ్ళింది, ఏదో చెప్తాడు. అయిపోయింది. ఏమైనా హైదరాబాద్లో ఉంటాడు, సాఫ్ట్వేర్ జాబ్. మనం అంటే లోక జ్ఞానం, మన సబ్జెక్ట్ అది కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఏదో, ఆ డాక్యుమెంట్ ఏదో, 2 క్వశ్చన్లు అడగానే వెళ్ళిపోతాడు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం తెలుసు? ల్యాండ్ ఉందా, ల్యాండ్ బాగుందా, ఇవన్నీ ఏం తెలుసు? కొనేస్తాడు. చాలామంది అమ్మ అలాగా కొనేస్తాడు, అయిపోయింది. దానికి ఒక డాక్యుమెంట్ ఉండదు, బ్యాంక్కి వెళ్తే ఇదేంటి, ఇది ఎందుకు కొన్నామంటారు, అది అయిపోయింది, డబ్బులు ఇచ్చేస్తాడు. ఆయనేమో ఇన్ని కలుపుతాడు. మధ్యలో ఈయన ఎవరు సార్? ఈయన కూడా క్యాపిటల్ గెయిన్ కట్టాలి. ఎందుకు సార్? ఆయన నుంచి ఈయనకి జరిగినట్టు, ఈయన నుంచి ఆయనకి జరిగినట్టు నేను తీసుకుంటాను, పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీనికి సంబంధించి బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంక్ ఏం చేస్తుందమ్మా, మోర్టగేజ్ సంబంధించి తీసుకొని అది సేల్ చేస్తుంది, అప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్. ఇలాంటివన్నీ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఆల్సో ఇంక్లూడ్ డిస్పోజింగ్ ఆర్ పార్టింగ్ ఆఫ్ ఎనీ అసెట్ ఆర్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్ క్రియేటింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ అసెట్ ఇన్ ఎనీ మేనర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ట్రాన్స్ఫర్ ఆల్సో ఇంక్లూడ్స్ డిస్పోజింగ్ ఆర్ parting of any asset or interest therein or creating any interest in any asset in any manner either directly or indirectly, absolutely or conditionally,
వాలంటరీలో ఆర్ ఇన్వాలంటరీ బై అగ్రిమెంట్ ఆర్ అదర్వైజ్ గుడ్ ఆఫ్ ఓన్ కేసులా గుడ్ ఆఫ్ ఓన్ కేసు. ఈ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అనేది యాడ్ చేస్తారు అంతే. ఎలా చేసినా డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ దేర్ ఇన్ ఇది కూడా యాడ్ చేస్తారు. అంతకుముందు ఈ పదాలు ఉండేవి కాదు, అందుకని వాళ్ళు ఇండైరెక్ట్గా చేసుకున్నారు. ఓన్లీ అసెట్ కాకుండా ఓన్లీ ఆ షేర్ ఏదైతే ఉంటుందో హోల్డింగ్ షేర్ని చేశారు. ఇప్పుడు ఆ ఓడింగ్ రాసిన తర్వాత అది కవర్ అయ్యింది. అది కూడా ఫోన్ కేసులో తర్వాత చెప్పుకుందాం మనం డీటెయిల్. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మూవబుల్ ఇమూవబుల్. మూవబుల్ అంటే ఏంటమ్మా? మూవబుల్ అయితే ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటమ్మా? డేట్ ఆఫ్ మూవబుల్ ఏముందమ్మా? డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ సేల్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు మీకు ఇస్తే దట్ ఈస్ ద సేల్ డేట్, ఆర్ ఆ డేట్ ఏ ఇయర్లో కవర్ అయితే దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అదే ఇమూవబుల్ అయితే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డీడ్, సేల్ డీడ్ అంటారు దాన్ని. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటమ్మా? మీ వెనకమాలో ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్, మీకు ఏదైతే వస్తుందో దట్ ఈస్ సేల్ డీడ్. సేల్ డీడ్ డేట్ ఉందో వీ హ్యావ్ ఏ సేల్ డీడ్ అండ్ వీ హ్యావ్ అగ్రిమెంట్. ఇప్పుడు ల్యాండ్ కొంటున్నారమ్మా మీరు, ఈ ఇయర్ చక్కగా ఒక 2 months మంచిగా ల్యాండ్ చూసుకొని మార్చ్ ఫస్ట్న అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. ఏంటి సార్ అగ్రిమెంట్? సార్ ఈ ల్యాండ్ని నేను కొంటున్నాను, దట్ ఈజ్ నాట్ సేల్ డీడ్, ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఇస్తాం, ఎవరికి చూపించొద్దు. ఇంకా ఇదిగో నేను కొంత అడ్వాన్స్ ఇస్తున్నాను, రిమైనింగ్ పేమెంట్ నేను 1.5 month తర్వాత చేస్తాను, అప్పుడు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకేనా? ఇలా ఉంటుందమ్మా. మొత్తం ఇమీడియట్గా కట్టక్కర్లా, టైం ఇస్తారు. లేదా ఇమీడియట్గా కట్టినా రిజిస్ట్రేషన్ మంచి రోజులు చూసుకొని పెట్టుకుంటాం. సేల్ డీడ్. సార్ ఏదైనా కేసు సేల్ డీడ్ ఎప్పుడైంది సార్ అంటే 2nd April 2026. మరి అగ్రిమెంట్ అయింది 1st March 2026. ఇక్కడ సేల్ డీడ్ అయింది. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ ఏ ఇయర్లో అయినట్టు క్వశ్చన్ మార్క్. అగ్రిమెంట్ అయిందాము 1st March 2026లో, సేల్ అయింది, సేల్ డీడ్ రాసుకుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసిందేమో 2nd April 2026. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎప్పుడు అయినట్టుగా తీసుకుంటాము? 2nd April అంటే ఇయర్ 26, 27 ఇంకా 25, 26 ఈ 2 yearsలో ఏ ఇయర్ తీసుకుంటాం? ఇదైతే మన ప్రీవియస్ ఇయర్, ఇదైతే మనది కాదు. ఎందుకు? Thing is, we consider this sale date 26, 27, but stamp duty value will be taken as on the date of agreement if any part of the consideration is paid. జనరల్గా స్టాంప్ డ్యూటీ వాల్యూ కూడా సేల్ డీడ్ అయితే తీసుకుంటాం, బట్ అగ్రిమెంట్ రోజు ఏదైనా కొంత పార్ట్ కన్సిడరేషన్ 1 రూపీ 10 రూపీస్ అయినా పయానో ఏదో అంటారు, పయాన ఇద్దాం అని ఇస్తారమ్మా. అగ్రిమెంట్ ఊరికే రాయరు, 10,000 కట్టాలి, అట్లీస్ట్ 5,000 కట్టాలి. అప్పుడు నువ్వు కడితే మాత్రం స్టాంప్ డ్యూటీ వాల్యూ అదే ఇస్తారు. కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ అలా ఏం మారదు, వారంలో 2 yearsకి ఒకసారి. కానీ గవర్నమెంట్ మారినప్పుడు మారవచ్చు. పాతది అది ఉంది, అందుకని మనం అగ్రిమెంట్ వేసుకున్నాం, ఎంతో కొంత కట్టుకున్నాం, తర్వాత కొత్త అప్లై కాకుండా అన్నప్పుడు ఎస్డివి. అది నేను ఎస్డివి గురించి మాట్లాడినప్పుడు అగ్రిమెంట్ డేట్ తీసుకోండి ఏమన్నా ఉంటే, నేను కానీ ఇప్పుడు ఎస్డివి గురించి మాట్లాడట్లా, ట్రాన్స్ఫర్ ఇయర్ గురించి మాట్లాడదు. ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్గా చెప్పాడు డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డీడ్. అప్పుడు మీరు అడగొచ్చు, సార్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ కదా, మీరు అప్పుడు చెప్పారు కదా కొంత కన్సిడరేషన్ కడితే డేట్ ఆఫ్, అదేంటి ఎస్డివి. నెక్స్ట్ క్లాస్లో 1.5 hour క్లాసులు వేయాలి, ఎందుకంగా వేస్తాను నేను అనగా. ఇప్పుడే సెట్ అవుతుంది మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటర్ అన్ని, అదంతా అయిపోయిన తర్వాత మన స్లాట్స్ మనకి ఫిక్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం గెయిన్ అంటే ఏంటి, అసలు గెయిన్ ఎన్ని టైప్స్ ఉంటుంది. అమెండ్మెంట్ వచ్చింది, కనిపిస్తూ ఉంది అమెండ్మెంట్. అమెండ్మెంట్ వచ్చింది, చక్కగా కన్ఫ్యూజనే లేకుండా బాగుంటుంది. కాకపోతే సగం ఇయర్ మనం ఏంటంటే అమ్మ మనం లక్కీ పర్సన్స్. జనరల్గా మీ సీనియర్స్ మీ జూనియర్స్ డేట్ చూసుకోరు, ఇయర్ మొత్తానికి అప్లై కాబట్టి ఏ డేట్ అయినా మీరు కంపల్సరీ డేట్ చూసుకోవాలి ప్రతి క్వశ్చన్లో. అదే పెద్ద హెడేక్.
బికాజ్ వీఆర్ నాట్ మన బ్రెయిన్ అంత కంఫర్టబుల్ ఉండదు ఆ క్యాలెండర్ డేట్స్కి. క్వశ్చన్ చదవటం ఎక్కువ అంటే మళ్ళీ డేట్లు కూడా చూడాలి, అది రాసుకోవాలి, ఇది ఏ డేట్లో చూడాలి, మళ్ళీ ఆ సగం వేయాలి, ఇది సగం వేయాలి, మీరు అయిపోయారు ఇంకంతే. అది ఓకేనా, చూద్దాం అమ్మా. ఆ ఫుల్ ఇయర్కి పెట్టినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మీ నెక్స్ట్ అటెంప్ట్ వల్ల అదృష్టవంతులు, ఒక 4 years వరకు బాధే లేదు. ఫుల్ ఇయర్కి ఒకటే ఉంటుంది, మీకే మాత్రమే ఇది 24 వాళ్ళకే. ఓకే, నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఐ థింక్ సమ్ స్టార్ట్ అవుతాయి చిన్నగా. ఫార్మాట్ ఒకసారి చెప్పామంటే సమ్ స్టార్ట్ అయిపోతాయి, చిన్నగా క్వశ్చన్ బ్యాంక్ కూడా వస్తుంది మీకు. రేపు కాన్సెప్ట్ బుక్ తీసుకోండి, తర్వాత క్వశ్చన్ బ్యాంక్ వస్తుంది. ఓకే అమ్మా, ఈ క్లాస్ ఉందా ఇప్పుడు ఏమన్నా? అక్కడ అక్కడ ఆల్రెడీ అయిపోయిందా? ఆహా. సరే, అక్కడైతే అక్కడ చిన్నగా వెళ్ళండి అమ్మా, సార్ వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళీ. Recording stopped. ఓకే అమ్మా.